పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు కాకతీయుల కాలానికి చెందిన గణపనారాధ్యుడు రచించిన స్వరశాస్త్ర మంజరి అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి అయిన గన్నయామాత్రుని కుమారుడు గణపనారాధ్యుడు. దాదాపు 700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన అమూల్య గ్రంథం ఇది. డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు దీని తాళపత్ర ప్రతిని సేకరించి మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారానికి ఇచ్చారు. ఆ తరువాత ఇది తిరుపతి భాండాగారానికి తరలించబడింది. ఈ పుస్తకానికి సంపాదకుడు అయిన మేడపాటి వెంకటరెడ్డి గారు తిరుపతి భాండాగారం నుంచి ఈ గ్రంథాన్ని సేకరించడం జరిగింది. ఈయన యోగ విద్యలో నిష్ణాతులు. వేమన యోగా పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశారు. ఈయన 1888లో స్వరశాస్త్ర మంజరిని ప్రచురించారు. కాకతీయుల కాలంలోని రచనలలో 2 పుస్తకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దానిలో స్వరశాస్త్ర మంజరి ఒకటి. ఇది స్వరయోగానికి సంబంధించిన స్వరశాస్త్ర గ్రంథం. దీనిలో స్వరం అంటే సంగీతానికి సంబంధించినది కాదు. ముక్కు ద్వారా పీల్చి వదలే గాలిని క్రమబద్ధం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా కలిగే గొప్ప మార్పులను విడమరచి చెప్పే శాస్త్రమే స్వరశాస్త్రం. ఈ గ్రంథంను గణపనారాధ్యుడు మంజరీ ఛందంలో వ్రాసాడు. మంజరి అనేది ప్రాస నియమం లేని ద్విపద. ఇది జనసామాన్యం పాడుకోవడానికి పనికి వచ్చేలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల తను వ్రాసిన గ్రంథం ప్రజల నాలుకలపై శాశ్వతత్వాన్ని పొందుతుంది అని రచయిత అనుకుని ఉండవచ్చు. స్వరయోగంలో నాడి ప్రధానం. ఎడమ నుండి కుడికి ప్రసరించే ఇడ లేదా చంద్రనాడి స్త్రీ ప్రకృతిని సూచిస్తే, కుడి నుండి ఎడమకు ప్రసరించే పింగళ లేదా సూర్యనాడి పురుష ప్రకృతిని సూచిస్తుంది. అర్ధనారీశ్వరుల చిత్రం నిగూఢంగా దీనిని సూచిస్తుంది. మనస్సు, శరీరాలను అదుపు చేయడానికి, రోగాల నుండి విముక్తి పొందడానికి నాడీ మండలాన్ని క్రమబద్ధం చేయాలి. నాడీ శుద్ధి వల్ల ఆరోగ్య సిద్ధి మాత్రమే కాకుండా ఆత్మదర్శనం కూడా సాధ్యమవుతుంది. ఆధునిక విద్యలైన హిప్నాటిజం, కరాటే, ఇంద్రజాలం మొదలైనవి స్వరయోగ పరిధిలోనివే. ప్రాచీన భారత ఆధ్యాత్మికవేత్తలైన యోగులు తమ ఆధ్యాత్మిక శక్తితో ఎన్నో రకాల అద్భుతాలను ప్రదర్శించేవారు. వీటిని ఇప్పుడు పారాసైకాలజీకి చెందిన అంశాలు అంటున్నారు. స్వర అనగా ఒక ముక్కురంధ్రం నుండి మరో ముక్కురంధ్రం వైపుకి సంచరించేది అని అర్థం. ప్రతి గంటకు సాధారణంగా ఈ స్వరం మారుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఏ ముక్కురంధ్రం గుండా శ్వాస వస్తుందో గమనించి ఆ వైపుకి తిరిగి పడుకుంటే శ్వాస మరొక ముక్కు నుండి రావడం మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు జ్వరం తగ్గుముఖం పడుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు శవాసనంలో పడుకుని మోచేతుల వద్ద తాళ్లతో కట్టినట్లయితే తలనొప్పి తగ్గుతుంది. పార్శ్వపు తలపోటు అయినట్లయితే ఏ వైపు తలపోటు ఉంటుందో ఆ వైపు మోచేయి దగ్గర తాడుతో కట్టుకోవాలి. ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఎడమవైపు ముక్కు నుండి 15 నుండి 20 నిమిషాలు శ్వాస తీసుకుంటే ఆహారం జీర్ణమయ్యి ఆకలి మొదలవుతుంది. తలనొప్పి, ఛాతీ నొప్పి, ఉబ్బసం, కడుపు నొప్పి వంటివి శ్వాస ఇడ పింగళలో ఏ వైపు వస్తుందో గమనించి దాన్ని వేరొక వైపుకి మార్చడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం పోవాలంటే చంద్రస్వరం అనగా ఎడమవైపు శ్వాసని ఆపి కుడివైపు నుండి శ్వాసని 15 నుండి 20 సార్లు తీసుకోవాలి. మూత్ర విసర్జన సరిగ్గా అవ్వాలంటే కుడివైపు శ్వాసని ఆపి 15 నుండి 20 సార్లు ఎడమవైపు శ్వాసని తీసుకోవాలి. చంద్రస్వరం ఎక్కువగా ఆడుతున్నప్పుడు ఆయిల్ ఫుడ్స్ లాంటివి తిన్నా కూడా ఇబ్బంది కాదు. కానీ చల్లని ఐస్ క్రీమ్స్ లాంటివి తినకూడదు.
అలాగే సూర్యస్వరంలో చల్లని పదార్థాలు తినవచ్చు, కానీ వేడిని కలిగించే పదార్థాలు తినకూడదు. డిప్రెషన్ లాగా అనిపించినప్పుడు సూర్యస్వరంలోకి శ్వాసని మార్చాలి. పగలు చంద్రస్వరం అనగా ఎడమవైపు శ్వాస, రాత్రి సూర్యస్వరం అనగా కుడివైపు శ్వాస ఎక్కువగా రావడం మంచి ఆరోగ్యవంతుల లక్షణంగా చెప్తారు. చంద్రస్వరంలో చేయాల్సిన పనులు ఏంటంటే ఉదయాన్నే లేవడం, యోగ సాధన, గొడవలను సర్దుబాటు చేసుకోవడం, వివాహాలు, దీక్షలు, మంత్ర సాధన, దూర ప్రయాణాలు, ఉల్లాసభరితమైన కార్యక్రమాలు మొదలైనవి. సూర్యస్వరంలో చేయాల్సిన పనులేంటంటే వ్యాయామం, చదువుకోవడం, వాణిజ్యం, గుర్రపు స్వారీ, ప్రతిఘటించడం లాంటివి. ప్రాచీన యోగశాస్త్రాల ద్వారా ఒక రోజులో ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి 21,600 సార్లు శ్వాసిస్తాడు, అనగా నిమిషానికి 15 సార్లు. ఆ శ్వాసని నిమిషానికి 15 సార్ల కంటే తగ్గించగలిగినప్పుడు మానవుడు తన ఆయుష్ని పెంచుకోవచ్చు. మానవుని శరీరంలో 72,000 నాడులున్నాయని, వీటిలో 16 నాడులు ముఖ్యమైనవిగా చెప్పారు. నాడి అంటే ప్రవహించునది అని అర్థం. వేగంగా ప్రవహించే నీటి ప్రవాహం వలన విద్యుత్ శక్తి వచ్చినట్లే యోగులు శరీరంలో శ్వాస పద్ధతి ద్వారా ప్రాణశక్తిని పుట్టించగలరు. దానిని వారి శరీరంలో నిల్వ చేయగలరు. ఆ ప్రాణశక్తిని నాడుల ద్వారా శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అనే 3 ద్వారాలు ఉన్నట్లే మానవుడి శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు పనిచేస్తాయి. అలాగే అసంకల్పిత ప్రతీకార్య చర్యలను, అనగా మన ప్రమేయం లేకుండా శరీరం స్పందించడం, గుండె కొట్టుకోవడం లాంటివి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా యోగులు ఎంతకాలమైనా జీవించగలరు. వెన్నుపాము చివర ఉన్న జీవశక్తిని మస్తిష్కంలో ఉండే జీవశక్తికి జోడించడం ద్వారా అసాధారణ మానవాతీత శక్తులు కలుగుతాయి అని మన ప్రాచీన యోగులు నిరూపించారు. మానవ దేహంలో గల షట్చక్రాలు శరీరంలోని ఒక్కో భాగాన్ని పాలిస్తూ ఉన్నాయి. ఏ చక్రమైతే లోపానికి గురి అవుతుందో దాని పాలనలో ఉన్న అవయవం వ్యాధికి గురి అవుతుంది. మానవ శరీరంలోని 7 చక్రాలను 7 గ్రంథులతో పోల్చారు. అది మూలాధార చక్రం బీజగ్రంథితో, స్వాదిష్టాన చక్రం అధివృక్క గ్రంథితో, మణిపూరక చక్రం ప్రేంక్రియాస్తో, అనాహత చక్రం థైమస్తో, విశుద్ధి చక్రం పర అవటు గ్రంథితో, ఆజ్ఞాచక్రం పీయూష గ్రంథితో, సహస్రార చక్రం ఫీనియల్ గ్రంథితో పోల్చుతారు. అంతేకాకుండా 7 చక్రాలను 7 గ్రహాలతో కలిగి ఉందని, అవి వరుస క్రమంలో మూలాధార నుండి శని, గురుడు, అంగారక, శుక్ర, బుధ, చంద్ర, సూర్యులని చెప్పారు. అలాగే ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 భాగాలుగా విభజించబడుతుంది. శుక్లపక్షం పౌర్ణమితోనూ, కృష్ణపక్షం అమావాస్యతోనూ ముగుస్తాయి. శుక్లపక్షంలో 1, 2, 3, 7, 8, 9, 13, 14, 15 రోజులలో సూర్యోదయ సమయంలో ఎడమ ముక్కుతో గాలి పీల్చడం ప్రారంభమై 1 గంట సేపు ఆ ముక్కు ద్వారానే గాలి ప్రసారం అవ్వాలి. 1 గంట తర్వాత మారుతూ ఉండాలి. మిగిలిన రోజులలో దీనికి వ్యతిరేకంగా, అనగా కుడి ముక్కుతో గాలి పీల్చడం ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాత కృష్ణపక్షంలో 1, 2, 3, 7, 8, 9, 13, 14, 15 రోజులలో కుడి ముక్కు ద్వారా, మిగిలిన రోజులలో ఎడమ ముక్కు ద్వారా గాలిని పీల్చుకోవాలి. ఇలా జరిగినప్పుడు శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పరిశీలిస్తే చంద్ర, సూర్య స్వరాలకు, రోజులకు, నక్షత్రాలకు, గ్రహాలకు, పంచతత్వాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. సూర్యోదయ సమయంలో అందరి స్వరాలు ఒకేలా ఉన్నా ఆ తరువాత వారు చేసే పనులను బట్టి స్వరం మారుతూ ఉంటుంది.
సాధారణంగా చలికాలంలో చంద్రనాడి, ఎండాకాలంలో సూర్యనాడి నడుస్తుంది. స్వరమును మార్చు పద్ధతులు ఏంటంటే, చేతి వ్రేలితో ఎక్కువగా శ్వాస నడిచే ముక్కును మూసివేసి, రెండవ ముక్కుతో గాలి పీల్చుతూ ఉంటే స్వరం మారుతుంది. చల్లని లేదా వేడి నీటితో ముఖం కడుక్కున్నప్పుడు స్వరం మారుతుంది. వేడి చేసే పదార్థాలు తిన్నప్పుడు సూర్యస్వరం, చల్లని పదార్థాలు తిన్నప్పుడు చంద్రస్వరం ఉత్తేజపడతాయి. యోగదండం కానీ, తలగడ కానీ, కర్ర కానీ ఎక్కువగా పనిచేసే స్వరం వైపున చంకలో పెట్టి నొక్కినప్పుడు స్వరం వేరొక వైపుకి మారుతుంది. కొన్ని రకాల ఆసనాల ద్వారా కూడా స్వరాన్ని ఒకవైపు నుండి ఇంకొక వైపుకి మార్చవచ్చు. మన దేశంలోని ఋషులచే కనిపెట్టబడిన ఈ అపూర్వ విద్యయే స్వరయోగం. ఏ పని చేయడానికైనా శక్తి అవసరం. అలాగే మానవ శరీరం అనే యంత్రం సరిగ్గా పనిచేయడానికి ఉపయోగింపబడేది ప్రాణశక్తి. ప్రాణవాయువు సాధన ద్వారా శరీరాన్ని శుభ్రం చేయడం వల్ల ప్రాణశక్తి పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా స్వరాన్ని మొదట శారీరక, మానసిక ఆరోగ్యం కోసం, ఆ తరువాత ఆత్మదర్శనం కోసం వినియోగించవచ్చు. ఇదే శ్వాసలో నిగూఢంగా ఉన్న విజ్ఞానం. ఇలాంటి అమూల్యమైన గ్రంథాన్ని సేకరించి దానిని మనందరికీ అందుబాటులోకి తెచ్చిన వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.